బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్రెడ్డి నగర్లో పందుల బెడద ఎక్కువగా ఉన్నాయని స్థానికులు వాపోయారు. చిన్నపిల్లలు బయట ఆడుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని, మురికివాడలో పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. ఇటీవల ఓ పంది చనిపోయింది. 3 రోజుల పాటు దుర్వాసన భరించలేకపోయామని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పందించి పందుల బెడద నుంచి తమను కాపాడాలని కోరారు. कैसा है? 4 बजे आते हैं जानवरों वाले गाड़ी डाले 4 बजे ठीक है చెప్పారు కానీ ఇప్పుడు మనం 15 డేస్ అవుతుంది మనం వాడేదేం లేదు కానీ పట్టించుకుంటే పట్టించుకున్నట్టు మళ్ళీ ఏంటంటే మీరు ట్యాక్స్లు కట్టమంటారు కదా అయ్యి మేము బెజవాడ గోపాల్రెడ్డి నగర్లో నివసించే మేమందరం కూడా ఇక్కడ మా లేఅవుట్కి సంబంధించి ఇక్కడ పందులు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తున్నాయి మా అందరికీ కూడా. ఇక్కడ మా చిన్నపిల్లలు అందరూ ఉంటున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ పందులు బెడద నుండి మాకు విముక్తి కల్పించవలసిందిగా ఇక్కడ ఉండేటువంటి దీనికి సంబంధించిన అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. ఇది చాలా ఎక్కువైపోయి ఉన్నాయి. ఈ పందుల నుండి మాకు విముక్తి కల్పించవలసిందిగా అధికారులను మేము విన్నవించుకుంటున్నామండి. ఇటీవల కూడా ఒక పంది ఇక్కడ చనిపోవడం జరిగిందండి. ఆ 3 రోజులు చాలా దుర్గంధమైనటువంటి వాసన రావడం అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మీదట అటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు స్పందించి మాకు వాటి నుండి విముక్తి కలిగించవలసిందిగా మా కాలనీ అదే మా బెజవాడ గోపాల్రెడ్డి నగర్ అందరం కూడా కోరుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీలోని బెజవాడ గోపాల్రెడ్డి నగర్లో పందుల స్వైర విహారం ఎక్కువైపోయింది ఈ మధ్య. ఇంతకుముందు ఇలాగే ఉంటే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు చర్య తీసుకుని వాటి బడద నుండి మాకు తగ్గించారు. కానీ ఇటీవల మళ్ళీ అవి ఇంతకుముందులాగే తయారైపోయినాయి. ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి తగినటువంటి చర్యలు తీసుకొని తగినటువంటి అధికారులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.